మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్తుతి కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఈరోజు డైలీ మన్నా ఆఫ్ విజ్డమ్కి ఆత్మచేత ప్రేరేపించబడిన వాక్యం లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఇందులో ఏమని రాసిందంటే, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ప్రవచన నెరవేర్పులో భాగంగా యేసు ప్రభువారు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒక గ్రామం దగ్గర ఆగి తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, ఎదుటనున్న గ్రామంలో ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దానిపైన ఏ మనుషులను ఎన్నడూను ఎక్కి ఉండలేదు. మీరు దాన్ని నా కొరకు తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, వారు మీకు పంపిస్తారన్నారు. ఇది మనకు తెలిసినటువంటి చరిత్రే. యేసు ప్రభువారు ఆ గాడిద పిల్ల పైన ఎక్కి కూర్చుంటారు. యెరూషలేములోకి చాలా వైభవంగా ప్రజలందరి యొక్క మన్ననలను తీసుకుంటూ జేజేల మధ్య, జయధ్వానాల మధ్య యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తారు. ఆ గాడిద నడిచే మార్గం కూడా చాలా గొప్పగా అలంకరించబడతాయి. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో గాడిదలు ఉండగా, ఎన్నో బలమైన బరువైన టాస్క్లని, పెద్ద పెద్ద పనులు చేయగలిగిన గాడిదలు, సమర్థమైన గాడిదలు ఉండగా, ఈ చిన్న గాడిద పిల్లని యేసుప్రభువారు ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ప్రవచన నెరవేర్పులో భాగంగా తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక ఘట్టాన్ని పూర్తి చేయడానికి ఈ చిన్న గాడిద పిల్లని ఎందుకు ఎన్నుకున్నారు అని మనం గమనిస్తే ఇక్కడ 2 విషయాలు కనిపిస్తాయి. మొదటిగా, అది కట్టబడింది. రెండవదిగా, దానిపైన ఏ మనుషుడును ఎన్నడూను ఎక్కబడలేదు. అంటే అది ఏ రోజున ఏ మనుషుడు దాన్ని వాడలేదు. కట్టబడిన అనుభవం. దీని ఒకసారి గమనించండి. ఈ గాడిద అడవిలో విడిచిపెట్టబడిన గాడిద కాదు, లేకపోతే మనుషుల మధ్య, వీధుల మధ్య వ్యర్థంగా తన ఇష్టానుసారంగా తిరిగే గాడిద కాదు. ఇది కట్టబడిన గాడిద. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు యేసు ప్రభువారు వాడుకలోకి వచ్చేంత వరకు, దేవుడు ఆశీర్వదించేంత వరకు తనకు ఒక కట్టబడిన అనుభవం, ఒక అధికారికి లోబడిన అనుభవం, తనను తాను ఒక అధికారానికి, ఒక యజమానికి, ఒక గురువు గారికి తనను తను లోపరుచుకున్న అనుభవం, అధికారి యొక్క అధికారానికి, ప్రభుత్వానికి ఒప్పుకొని కట్టబడిన అనుభవం. మన జీవితాల్లో కూడా ఈ అనుభవం ఉండాలి. దేవుడు మనల్ని వాడుకోవాలి, మన జీవితాన్ని ఆశీర్వదించబడాలి అంటే కొంతకాలం వరకు మనం కట్టబడిన అనుభవంలో ఉండాలి. వాక్యము చేత, ఆయన కట్టడలు, విధుల చేత, ఆయన ఆజ్ఞల చేత మనం కట్టబడిన అనుభవంలో ఉండాలి. అంటే ఒక పరిధి, ఒక సరిహద్దు, ఏది పడితే అది చేయడానికి ఒక వీలు లేని అనుభవం. అంటే నేను మాట్లాడే మాటకు కావచ్చు, నేను చేసే పనులకు కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, నా చూపులు, నా ఆలోచనలు, నా నడవడిక, నా ప్రవర్తన అంతటి విషయంలో ఒక కట్టుబాటు, ఒక గిరి, ఒక సరిహద్దు, ఒక పరిధి. ఇంతకు మించి నేను మాట్లాడనండి, ఇంతకు మించి నేను ప్రవర్తించనండి, ఇంతకు మించి లోకంతో నేను స్నేహం చేయనండి, ఇంతకు మించి అనవసరంగా నేను సమయాన్ని వ్యర్థం చేయనండి, ఇంతకు మించిన మాట, మీరిన మాట నా నోట నేను మాట్లాడనండి, ఇంతకు మించిన వ్యర్థమైన చూపులు నేను చూడనండి, ఇంతకు మించిన పనులు నా చేతులతో నేను చేయనండి అంటూ ప్రతిదానికి ఒక గిరిని గీసుకున్న అనుభవం, ఒక పరిధిలో జీవించిన అనుభవం, వేరుబాటు జీవితానికి, ప్రత్యేకించబడిన అనుభవానికి, ఏర్పాటు జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. దాని అర్థం, ఇది తగ్గింపు కలిగిన గాడిద, సాధువైన గాడిద, తన యజమాని సరిచేయడానికి, తన యజమానికి తగ్గట్టు జీవించడానికి తనను తాను మలుచుకున్న గాడిద, తనను తాను అణుచుకున్న గాడిద, తన ఆశల్ని, తన స్వచిత్తాన్ని చంపుకున్న గాడిద, యజమాని చిత్తమే తన చిత్తంగా శిరోధార్యంగా భావించే ఒక మంచి గాడిద పిల్ల. రెండవదిగా మనం చూస్తే, ఏ మనుషుడును దానిపైన ఎన్నడూను ఎక్కి ఉండలేదు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అంటే ఇది ప్రతిష్ట అనుభవం, ప్రత్యేకించబడిన అనుభవం. ఇది
ఎవరు పడితే వాళ్ళు వాడుకునే గాడిద కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి తైతక్కలాడే గాడిద కాదు, ఏ పని కంటే ఆ పనికి వినియోగించే గాడిద కాదు. ఇది ప్రత్యేకించబడింది, ఇది వేరు చేయబడింది, ఇది ఏదో ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠించబడింది. దీనిని మిగిలిన గాడిదలతో ఇది కలిసి ఉండలేదు, దీనిని ప్రత్యేకించి ఉంచారు. కనుకనే అది ప్రభువుకి ఇష్టమైంది, కనుకనే అది ప్రభు ఏర్పాటులోకి వచ్చింది. ఈ విధంగా తన జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నందుకు, ప్రతిష్ఠించుకున్నందుకు గొప్ప బహుమానాన్ని ఒక గాడిద పొందుకుంది. ఈ భూప్రపంచం మీద ఎన్ని గాడిదలు ఉన్నా కానీ ఇటువంటి గాడిదకి ఉన్న భాగ్యం రాలేదు. తన పైన సాక్షాత్తు సృష్టికర్త కూర్చున్నాడు. తనతో పాటు తాను వెళ్తున్న దారిలోనూ గొప్ప అలంకారం లభించింది. తాను వెళ్తున్న దారిలో విలువైన వస్త్రాలు పరిచారు. జేజేధ్వానాల మధ్య అది చాలా సంబరంగా, మామూలుగా అయితే రాజుల గుర్రాలు ఆ అనుభవాన్ని అనుభవిస్తాయి, కానీ ఈ దీనుడు పరిశుద్ధుడైన దేవుడు, కృపామయుడైన రక్షకుడు గాడిదకి ఇటువంటి గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు. ఎంతో గొప్పగా తన జీవితాన్ని సార్థకతగా తన జీవితంలో అది దేవుని చేత వాడబడింది. గొప్ప ఆశీర్వాదానికి పాత్రురాలుగా మారింది. మన జీవితంలో కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, పరిచర్యలో వాడబడాలంటే ఈ గాడిదకున్నటువంటి వేరుబాటు జీవితం, వైరాగ్యం, ప్రత్యేకించబడిన అనుభవం, ప్రతిష్ఠ అనుభవం మనం కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఏలియా దగ్గర ఎలీషా ఏ విధంగా ఉన్నాడో, పౌలు దగ్గర తిమోతి ఏ విధంగా కట్టబడిన వాడిగా, యజమాని యొక్క సరిచేసే విధానానికి లోబడిన వాడిగా, యజమాని యొక్క ప్రభుత్వానికి అంగీకరించిన వాడిగా ఏలియా దగ్గర ఎలీషా ఎలా ఉన్నాడో, పౌలు దగ్గర తిమోతి ఎలా ఉన్నాడో, యేసు ప్రభువారి దగ్గర శిష్యులు ఏ విధంగా ఉన్నారో, ఏలీ దగ్గర సమూయేలు ఏ విధంగా ఉన్నాడో, దేవుని దగ్గర మోషే ఏ విధంగా నేర్చుకున్నాడో, అలా వేరుబాటు జీవితం, సమాజానికి, ప్రపంచానికి కొంతకాలం పాటు దూరంగా దేవుని యొక్క దైవజనులకి, పరిశుద్ధుల సహవాసానికి దగ్గరగా కట్టబడిన అనుభవంలో, ప్రత్యేకించబడిన అనుభవంలో, ఒక పరిధులు, ఒక గిరి, ఒక సరిహద్దులు కలిగిన జీవితం, ప్రతిష్ఠించబడిన అనుభవం, అలా కొంతకాలం పాటు వారి యొక్క గుణలక్షణాలు, వారి యొక్క స్వభావం, ఆ యజమాని లేకపోతే ఆ గురువు గారి యొక్క స్వభావాలు వారికి అబ్బేంత వరకు, వారు ఆకలింపు చేసుకునేంత వరకు, వారి మీద నిలుచున్న అభిషేకం శిష్యుల మీద కూడా, ఆ శిష్యరికం చేస్తున్న వారి మీద కూడా నిలిచేంత వరకు వారు శిష్యరికం చేశారు. ఈ కట్టుబాటు కలిగి జీవించారు, ఒక గిరి కలిగి జీవించారు, వేరుబాటు జీవితం కలిగి జీవించారు, అధికారానికి ఒప్పుకొని జీవించారు. కనుకనే వారు వాడబడ్డారు, కనుకనే ఒక దేశ భవిష్యత్తును మార్చగలిగిన దైవజనులుగా మారారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. కనుకనే వారు ఆ అధికారానికి ఒప్పుకున్నారు, కనుకనే మహిమ వారిలో నివసించింది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగే విధంగా వారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. వారు కూడా ఇటువంటి అనుభవాలు కలుగున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వాళ్ళలో నివసించారు. కాబట్టి మనం కూడా ఇటువంటి వైరాగ్యమైన ఒక ప్రతిష్ట అనుభవంలో, ఒక సరిహద్దులు కలిగిన, గిరి కలిగిన అనుభవంలో మనం కొంతకాలం పాటు జీవించినట్లయితే మన కోరికలు, మన ఆలోచనలు, మన పరిశుద్ధత, మన యొక్క హృదయ ధ్యానము అంతా కూడా దేవునికి, పరిశుద్ధాత్మునికి అనుకూలంగా మార్చబడతాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి సంతోషంగా మనలో ఆయన నివసించగలుగుతాడు. మన ద్వారా అనేక కార్యాలు ఆయన చేయగలుగుతాడు. మనల్ని బలమైన సేవలో వాడుకోగలుగుతాడు, మనల్ని బలంగా ఆశీర్వదించగలుగుతాడు. ఎందుకంటే ఈ తర్ఫీదు కాలంలో, లేకపోతే ఈ కట్టబడిన అనుభవ కాలంలో మనలో ఉన్న స్వయం అంతా కూడా, స్వచిత్తం అంతా కూడా చచ్చిపోతుంది. కేవలం ఇక పరిశుద్ధాత్ముడు, యజమానుడైన పరిశుద్ధాత్ముడు ఏది చెప్తే దాన్ని సున్నితమైన ఆయన స్వరాన్ని వినగలిగిన ఆ సున్నితత్వం మనలో ఏర్పడిద్ది, ఆ అణుకువ, ఆ తగ్గింపు మనలో ఏర్పడిద్ది. అప్పుడు పరిశుద్ధాత్ముడు చాలా స్వేచ్ఛగా, అనుకువగా మనల్ని కంట్రోల్ చేస్తాడు. మన జీవితానికి రథసారథిగా, జయోత్సాహాలతో మంచి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. మనం చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పరిచర్య కావచ్చు, మనం చేయనిదంతయో అప్పుడు సఫలమవుతుంది అన్నమాట. కాబట్టి మనందరం కూడా ఇటువంటి ప్రత్యేకమైన అనుభవాలు, దేవునికి ఇష్టమైన అనుభవాలు మనం కలిగి ఉందము గాక.
ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఈరోజు చెప్పబడిన ఈ మాటలను కూడా నూరంతలుగా ఫలింపచేయండి. నిజంగానే ఆ గాడిదకున్నటువంటి ప్రతిష్టను బట్టి, ఆ గాడిదకున్నటువంటి వేరుబాటు వైరాగ్య జీవితాన్ని బట్టి నీ సేవకది అర్హంగా ఏర్పరచబడింది ప్రభా. కనుకనే నువ్వు దాన్ని బలంగా వాడుకోగలిగావు. నీ పరిచర్యలోనూ ప్రజలందరి మధ్య ఎంతో గొప్ప ఘనతను పొందుకోగలిగింది. అలాగే మా జీవితాన్ని కూడా మీరు చేయండి ప్రభా. ఈ తర్ఫీదు జీవితంలో నా తండ్రి కొంతకాలం వరకు నీకు పరిశుద్ధాత్మని యొక్క అధికారానికి ఒప్పుకొని జీవించినట్లు మీరు సహాయం చేయండి. మాకంటే పెద్దలైన దైవజనులు, మాకంటే ముందున్నటువంటి పితరులు వారి సాక్ష్య జీవితానికి లోబడినట్లుగా, వాక్యము చేత ఒక పరిధిలో మేము జీవించినట్లుగా, వాక్యము చేత కట్టబడిన వారిగా, నీకు అనుకూలమైన ఒక గాడిదగా నేను మారునట్లుగా మీరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మునికి అనుకూలమైన నాయన స్వభావాన్ని నాలో రూపొందించమని నీ కృపలో వేడుకుంటూ, నీ నామానికి మహిమ చెప్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.